ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదే ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒకరు ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఈ డిసీజ్ ఎక్కువగా మరి జపాన్లోనూ యూరోప్ కంట్రీస్లోనూ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. మరి దీని గురించి ఒక వీడియో చేయండి డాక్టర్ గారు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు ఈ వీడియో సెషన్లో ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామండి. ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇది కామన్గానే ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇప్పుడు కొన్ని కేసెస్ అంటే కొన్ని థౌజండ్లో ఒక జపాన్లో మనకు ఒక 1000 కేసెస్ రీసెంట్గా ఈ 2014లో ఈ ఒక 1000+ కేసెస్ అనేది రావడం జరిగింది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్లో 1000 కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి. అందుకని ఈ కేసెస్ పెరుగుతున్నాయని ఒక అలజడి అనేది రైజ్ అవడం అనేది మొదలైందండి. ఇది కూడా కరోనా లాగా మీకు ఈ వాట్సాప్ గ్రూప్లో కనుక స్ప్రెడ్ అయితే దీని గురించి కూడా ఒక ఫోబియా అనేది జనాల్లో పెరిగేటటువంటి అవకాశం, ఇది కూడా బర్నింగ్ టాపిక్గా మారేటటువంటి అవకాశం ఉంటుందండి. ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా దీని గురించి తెలుసుకోవాలంటే ఇది కామన్గా ఉండేటటువంటి బ్యాక్టీరియా అండి. ఈ స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్ అనేటటువంటి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మీకు ఫ్లష్ అనేది మీకు ఎలాగంటే దీని గురించి కొంచెం పాతాలజీ తెలుసుకుందాం. దీని గురించి ఇది మీకు మీకు కట్ వుండ్స్ కానీ లేదంటే ఎక్కడైనా గాయం ఉందనుకోండి, దాంట్లోనికి ఈ స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్ అనేటటువంటి బ్యాక్టీరియా ఎంటర్ అయితే మీకు అంతలెక్క మీకు ఇది ఇన్ఫెక్ట్ అయినటువంటి అంతలెక్క కూడా ఇది రిలీజ్ చేసేటటువంటి ఈ టాక్సిన్స్ వల్ల మీకు ఆ చర్మం అంతలెక్క కూడా కుళ్ళిపోతుందన్నమాట. ఆ కుళ్ళిపోవటం అనేది అంతలెక్క ఆగదు. ఈ టాక్సిన్స్ అనేది దీన్ని అంటే బ్యాక్టీరియా గ్రోత్ పెంచుకొని టాక్సిన్స్ అనేది స్ప్రెడ్ అయ్యి ఒక్కొక్కసారి మీకు అతి తక్కువ టైంలోనే మీకు చేయి మొత్తం తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కోసారి కాళ్ళకి మీకు తొడల మీద కాళ్ళ మీద ఈ ఫేస్ మీద ఎక్కడైనా రావచ్చు అనమాట. ఆ పార్ట్ అంతా కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఇది మీకు డేస్లో వితిన్ 1 or 2 డేస్లోనే ఆ పర్సన్ చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యేటటువంటి గ్రోత్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా. అందుకనే దీని గురించి అంతగా ఎక్కువగా భయపడటం అనేది జరుగుతూ ఉంది. మీకు జపాన్లో కూడా ఒక అలజడిలాగా రైజ్ అవ్వడం అనేది జరిగిందండి. ఇది మీకు ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా కాన్సన్ట్రేషన్ పెరిగిందో మీకు ఇది రిలీజ్ చేసే టాక్సిన్స్ మీకు బ్లడ్లోకి ఎప్పుడైతే చేరినాయో మీకు ఆ పర్సన్ వితిన్ 1 or 2 డేస్లో ప్రాణాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది హార్ట్లోకి వెళ్తే మీకు హార్ట్ అటాక్స్ అనేది డెవలప్ అవ్వచ్చు. అలా బ్రెయిన్లోకి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది డెవలప్ అవ్వచ్చు. ఈ లంగ్స్లో మీకు విపరీతమైనటువంటి దీని గ్రోత్ పెరిగే కొద్దీ మీకు లంగ్స్లో విపరీతమైనటువంటి ఆయాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఆయాసం అనేది స్టార్ట్ అయ్యి వితిన్ డేస్లోనే ప్రాణాపాయ స్థితిగా మారేటటువంటి అవకాశం ఉంటుందండి. మరి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా మీకు ఎలాంటి వాళ్ళలో ఇది డెవలప్ అవుతుందంటే మీకు ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళలో ఈ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుందండి. అందరిలో కూడా ఈ డిసీజ్ అనేది టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా రావడం అనేది జరగదు. రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోయిన ఇప్పుడు ఈ లేట్ నైట్ తినటము, తర్వాత లేట్గా నిద్రపోవటము, ఇలా లైఫ్ స్టైల్ ఎవరికైతే ఇర్రెగ్యులర్గా ఉంటుందో అలాగే జంక్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండి మీకు వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోకుండా, ఫ్రెష్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకుండా నిల్వ ఉంచినటువంటి ఆహారాన్ని ఎవరైతే తీసుకుంటూ ఉంటారో సరైనటువంటి జీవన శైలి సరిగ్గా లేనటువంటి వాళ్ళలో ఇమ్యూనిటీ ఎవరిలో అయితే తగ్గిపోతుందో అలాంటి వాళ్ళలో ఎక్కువగా ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా అనేది అటాక్ ఇస్తుందండి. అందువల్ల దీని గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మన యొక్క ఇమ్యూనిటీ అనేది తగ్గకుండా చూసుకుంటే ఈ బ్యాక్టీరియా బారిన పడకుండా మనం ఉండొచ్చండి. మరి దీన్ని హోమియోపతిలో ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటే హోమియోపతి విషయానికి వచ్చేసరికి మీకు ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి స్టార్టింగ్ స్టేజ్లోనే మీకు డయాగ్నోసిస్ చేయకుండానే ఆ లక్షణాలు హోమియోపతి యొక్క బెనిఫిట్ ఏంటంటే మీకు ఆ లక్షణాలను బట్టి మనం హోమియోపతి మెడిసిన్ని సెలెక్ట్ చేయొచ్చండి. మీకు ఎప్పుడైతే మీకు ఆ వూండ్ దగ్గర మీకు రెడ్నెస్ అనేది ఎక్కువగా ఉండి మీకు బ్లబ్స్ అనేది డెవలప్ అవుతూ ఉన్నాయో అలాంటి టైంలో మీరు రోస్టాక్స్ 200 పొటెన్షియల్ ఒక 2 pills ఇస్తే చాలు. ఇనిషియల్గానే ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఆగిపోయి ఆ వూండ్ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మరి వూండ్ కొంచెం స్ప్రెడ్ అవుతుందని మీకు కనుక అనుమానం వస్తే మీకు ఎప్పుడైనా కూడా ఇది మీకు ఎక్కడ నెక్రోటైజింగ్ శరీర భాగం కులవటం మొదలవుతుందంటే అక్కడ బ్లాక్నెస్ అనేది డెవలప్ అవుతుందండి. కొంచెం బ్లాక్గా డెవలప్ అవుతుంది, బ్లాక్గా డిస్కలరేషన్ అనేది జరుగుతుంది స్కిన్లో. అలాంటి టైంలో మీరు ఆర్సెనిక్ మాల్బమ్ 1 ml తీసుకొని ఒక 2 pills ఇస్తే చాలు, వెంటనే ఇన్ఫెక్షన్ అనేది ఆగిపోతుంది. మరి ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటే మీకు ఎఫెక్టెడ్ పార్ట్లో నొప్పి అనేది విపరీతంగా ఉండి ఆ పేషెంట్ చలి జ్వరంతో బాధపడుతూ ఉంటే అలాంటప్పుడు మీరు హెపార్సల్ఫ్ 1 ml తీసుకొని ఒక 2 pills ఇస్తే చాలు, వెంటనే ఇన్ఫెక్షన్ ఆగిపోతుంది. అయితే ఆర్సిక్ వాడినా, ఈ హెపార్సల్ఫ్ వాడినా, రోస్టాక్స్ వాడినా మీకు రిజల్ట్ రాలేదు, అప్పుడు యాంత్రాసినమ్ 1 ml లేదంటే 200 పొటెన్సీలో ఒక 2 pills ఇస్తే చాలు, వెంటనే ఆ నెక్రోసిస్ అనేది ఆగిపోతుందండి. హోమియోపతిలో అంత అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి. అయితే మీకు ఆ పర్సన్ ఈ ఇన్ఫెక్షన్ డెవలప్ అయిన తర్వాత ఎక్కువగా గాలి కావాలి, ఎక్కువగా మరి
చల్లదనం కావాలని చెప్పి కోరుకుంటా ఉండి మరి లిటిల్ చిల్స్ ఉన్నాయనుకోండి, అలాంటి టైంలో మనం లాకసిస్ 1 తీసుకొని ఒక 2 పిల్స్ ఇస్తే చాలండి, మీకు ఆ టాక్సిక్ షాక్ సిండ్రోమ్లోకి ఆ పర్సన్ వెళ్లకుండా ఉంటాడు. మరి ఇది ఫ్రీక్వెంట్గా ఇండికేట్ అయ్యేటటువంటి హోమియోపతి మందుల గురించి తెలుసుకున్నాం. మరి ఈ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ నుంచి బయటపడడానికి ఇంకా నెంబర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయండి. ఆ లక్షణాలను బట్టి మనం మెడిసిన్ సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈరోజు ఈ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ గురించి, మరి దానికి సంబంధించినటువంటి హోమియోపతి ట్రీట్మెంట్, మరి దాన్ని ఏ విధంగా మనం ప్రివెంట్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ షార్ట్ వీడియో సెషన్లో కొంతవరకు తెలుసుకున్నామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.